హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నుహాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు సింపుల్గా ఈజీగా చపాతి అండ్ తవ్వ ఎగ్ బుర్జీ అండి చేసేద్దామా. చపాతి పిండిని కొంచెం ఉప్పు నూనె వేసి కలుపుకొని దాని తర్వాత కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే చపాతీలు చాలా బాగా మెత్తగా ఉంటాయండి. ఇప్పుడు అట్లా కలుపుకొని కొద్దిసేపు రెస్ట్ ఇచ్చేయాలి చపాతీ పిండికి. తర్వాత ఇంకా చపాతీలు ప్రిపేర్ చేసేసుకోవాలి. నేనైతే చపాతీ రుద్దేస్తున్నాను. చపాతీ రుద్దిన తర్వాత ప్యాన్ మీద కాల్చుకోవాలండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. మనం చపాతీలు చాలా రకాలు చేసుకోవచ్చండి. ఆయిల్ పెట్టి కూడా చేయొచ్చు, కాకపోతే నేనైతే ఆయిల్ వేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే ఆయిల్ వేసి చేసుకోవచ్చు, మన ఇష్టం, అది ఎలా అయినా తయారు చేసుకోవచ్చు. చపాతీలు అయిపోయిన తర్వాత ఇంకా ఎగ్ బుర్జీ కోసము కావాల్సినవి ఎగ్స్, ఆనియన్స్, నేను రెడ్ చిల్లీ కాకుండా గ్రీన్ చిల్లీ అయితే వాడుతున్నానండి. పచ్చిమిరపకాయలు అయితే వాడుతున్నాను. ఎప్పుడు మసాలా ఎందుకు అని, కారం లేకుండా పచ్చిమిరపకాయలు అయితే సన్నగా తరిగి వేసేసుకోవాలి. పసుపు అండ్ ఎగ్, అంతే. చపాతీలను బాగా రెండు వైపులా కొంచెం కొంచెం నూనె వేసి కాల్చేసుకుంటున్నాను. ఎగ్ బుర్జీ తవ్వ ఎగ్ బుర్జీ కోసము ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ గిన్నెలో అయితే గుడ్డు పగలగొట్టి టెస్ట్ చేసి దాని తర్వాత ఆనియన్స్లో వేసుకుంటే మంచిగా ఉంటుందండి. మనం డైరెక్ట్ గుడ్డు పగలగొట్టి ఆనియన్ మీద వేసేసినామంటే ఇంకా అది చెడిపోయి ఉంటే మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా. అందుకు ఇలా చెక్ చేసి వేసేసుకోవాలి. తగినంత నూనె అండి, మనం వాడేదాన్ని బట్టి తగినంత నూనె, ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా ఇందులో ఇవి వేసి బాగా వేపాలండి. ఇవి బాగా వేగేంత వరకు. బాగా వేపుకున్న తరువాత కొంచెం ఉప్పు, పసుపు వేసి కలుపుకొని దాని తరువాత ఎగ్ని పగలగొట్టి వేసేయాలి. అంతే, చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సరిపడా ఉప్పు అయితే ఎక్కువ వేసుకోకండి, తక్కువ అయితే మళ్ళీ అయినా కలుపుకోవచ్చు. ఉప్పు ఎక్కువైపోతే ఇంకా ఏమి చేయలేము. ఎగ్ని అయితే పగలగొట్టి గిన్నెలో వేసి చూసుకొని దాని తర్వాత ఇంకా ప్యాన్ మీద వేసేసి కలిపేయడం అండి. అంతే, చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. చపాతీ అండ్ తవ్వ ఎగ్ బుర్జీ తయారు చేసేసుకొని తినేయడమే. Thank you for watching.